సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం మనం డబ్ల్యూలాగ్ ఆన్లైన్ రిపోర్ట్ అనే ఈ యాప్ని యూస్ చేసి దీన్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కింద. ఓకే, సో ఇక్కడ నేను ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ నా మొబైల్ నెంబరే ఇచ్చేసేసి ట్రై చేస్తాను. ఓకే, ఫ్రీ ట్రయల్ అని ఉంది, దీన్ని నేను ట్యాప్ చేసేస్తాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇది నాకు నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత చూడండి, మనకు ఇట్లా స్వైప్ చేసుకుంటూ పక్కకు వచ్చేయండి. అయితే చూడండి, దీనిలో మనకు కొన్ని ప్రీమియం ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. సో నాకు ప్రీమియం అవసరం లేదు కాబట్టి నేను ఏంటంటే దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇక్కడ ఒక నెంబర్ అనేది యాడ్ అయిపోయి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓపెన్ బటన్ చూసారా, దీన్ని ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి నా వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. సో నేను ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను 19th రోజు 4th ఇక్కడ ఏ టైం వచ్చింది అనేది కూడా చూడండి. నేను 15 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంతే కరెక్ట్గా చూడండి. 15:54కి అంటే 3:54కి నేను ఏంటంటే ఆన్లైన్ వచ్చాను. ఎంతసేపు ఉన్నానంటే 22 seconds ఆన్లైన్లో ఉన్నానని చూపిస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి కాదు, ఈ పర్సన్ ఎన్నిసార్లు ఆన్లైన్లో వస్తే అన్నిసార్లు ఇక్కడ చూడండి 4 minutes అగో ఆన్లైన్లో వచ్చినట్టు, 5 minutes అగో ఆన్లైన్లో వచ్చినట్టు ఇలా మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రతిసారి వాళ్ళు ఆన్లైన్లో వచ్చారా లేదా అనేది మనం వాట్సాప్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, అలాగే మనకు డబ్ల్యూ లాగిన్ అనే ఒక యాప్ దొరుకుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ ఫ్రీ అని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి, అంటే ఎవరైతే ఆన్లైన్ వచ్చినప్పుడు మీకు తెలియాలనుకుంటున్నారో. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనిలో ఇండియా ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, అంటే మీరు ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ప్రజెంట్ నేను చూడండి ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ ఇండియా ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఇండియా అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ దేన్నైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇచ్చేసి స్టార్ట్ ట్రాకింగ్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలా మీకు ట్రాకింగ్ ఫోన్ నెంబర్ ఇది యాడెడ్ టు ద లిస్ట్ అని వస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది, యూ విల్ వెయిట్ అబౌట్ 10 minutes టు స్టార్ట్ ట్రాకింగ్ యాక్షన్ వెయిటెడ్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా వేరే నెంబర్ నుంచి నా మొబైల్లో లాగిన్ అవుతాను. ఇక్కడ నేను వేరే మొబైల్తో నుంచి ఆన్లైన్ వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి హఫీజ్ ఆన్లైన్ వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు తెలుసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్లో వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ స్టార్ట్స్ కనబడుతూ ఉంటాయి. ఓకే, దీన్ని ప్రెస్ చేసేస్తే ఓకే, సో చూడండి ఇక్కడ మనకు టుడే ఎప్పుడు వచ్చాం మనం ఆన్లైన్ అనేది మొత్తం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి టుడే ఆన్లైన్ ఎన్ని టైమ్స్ వచ్చింది అదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే